హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ వెబ్సైట్ ఎలా చూసుకోవాలి, వాళ్ళ బీవీ ఎలా చూసుకోవాలి, అమౌంట్ వచ్చింది ఎలా చూసుకోవాలి, మన అకౌంట్లో పడంది ఎలా చూసుకోవాలి అనేటువంటిది చాలామంది పదే పదే అడుగుతున్నారు. చెప్పినా కానీ కొంతమంది మర్చిపోతున్నారు. సో కాబట్టి వాళ్ళందరి కోసం అసలు వెబ్సైట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, మనకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా చూసుకోవాలి అనేటువంటిది ఈ వీడియోలో చూస్తూ నేర్చుకుందాం. ఓకే, మొట్టమొదట మనము ఇది ఓపెన్ చేయాలి. వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేయాలి. చూడండి, mylifestylemarketing.com. ఇలా మనం చేసినప్పుడు అక్కడ మనము సెర్చ్ బార్లో మనం ఇలా టైప్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. లేదు అని అంటే గూగుల్లోకి వెళ్ళి మై లైఫ్ స్టైల్ మార్కెటింగ్ అని కొడితే లాగిన్ పేజ్ అని వస్తుంది. అక్కడ నుంచి మనం చేయొచ్చు. సో వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఆపర్చునిటీ ఏంటి, మిగతా వివరాలు కావాలంటే మనం ఇక్కడ చూడొచ్చు. ప్రొడక్ట్స్ ఏమున్నాయంటే ఇక్కడ చూడొచ్చు. అబౌట్ మై లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలి అంటే వెబ్సైట్లో లాగిన్ అవ్వకుండానే ఇక్కడ తెలుసుకోవచ్చు. బ్లాగ్, అదేవిధంగా కంపెనీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. అదేవిధంగా మనము లాగిన్ అవ్వాలి. మనము జాయిన్ అయిన తర్వాత మనకు యూజర్ ఐడి వస్తుంది. అదేవిధంగా దానికి ఒక పాస్వర్డ్ మనం పెట్టుకుంటాం కాబట్టి ఒక పాస్వర్డ్ ఉంటుంది. దాంతో ఎలా లాగిన్ అవ్వాలని చూడండి. లాగిన్ అని అన్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ ఐడి ఆర్ యూజర్ నేమ్, పాస్వర్డ్. సో శాంపిల్గా నేను ఒక ఐడి అనేటువంటిది ఓపెన్ చేసి, ఒక డమ్మీ ఐడిని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇలా మనం ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద దానికి పాస్వర్డ్ అనేటువంటిది మనం ఇవ్వాలి. మనం ఏం పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కింద దాంట్లో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ అనేటువంటి దీంట్లో ఎంటర్ చేయాలి. చేసి కంటిన్యూ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తే మనకు ఐడి అనేటువంటిది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ చూడండి, మనకు పైన ఇలా ఉండింది. ఈ డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయి. కేవైసీ అయిందా లేదా మనం చెక్ చేసుకోవాలి అని అంటే ఇదిగోండి, మీరు ఇక్కడ చూస్తే కేవైసీ ఓకే, డన్. నెఫ్ట్ డన్. పాన్, జిఎస్టీ అనేటువంటిది ఉండదు కాబట్టి జిఎస్టీ అనేటువంటిది అలాగే ఉంటుంది. జిఎస్టీ అనేటువంటిది మ్యాక్సిమం పే అవుట్ వచ్చిన తర్వాత అది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీ కంపెనీ ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మై ప్రొఫైల్లో మనం ఇలా క్లిక్ చేసామనుకోండి, మీకు సంబంధించినటువంటి స్పాన్సర్ ఇవన్నీ కూడా, స్పాన్సర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అలాగే డాక్యుమెంట్ స్టేటస్, డాక్యుమెంట్స్ అన్నీ అప్రూవ్ అయ్యాయా లేవా అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెఫ్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్, డాక్యుమెంట్ స్టేటస్ ఫర్ డౌన్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తే వాళ్ళ కేవైసీ, వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అప్డేట్ అయ్యాయా లేవా అనేటువంటిది మనకు చూపిస్తుంది. ఇక్కడ ఐడి నెంబర్ కొట్టేసి గెట్ డీటెయిల్స్ అంటే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్ క్రెడెన్షియల్స్, అంటే మన పాస్వర్డ్ మనం చేంజ్ చేయాలనుకున్నాం, పాస్వర్డ్ మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు పాత పాస్వర్డ్ని పైన ఇక్కడ టైప్ చేసి, కొత్తగా మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేసి, అదే పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ అంటే కన్ఫర్మ్ అనమాట, 2 సార్లు మనం దాన్ని కొత్త పాస్వర్డ్ని టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాతది ఎంటర్ చేయాలి, కొత్తగా మనం ఏం పెట్టాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ 2 చోట్ల వేసి సబ్మిట్ అని కొడితే మీకు పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ అనేటువంటిది అవుతుంది, అప్డేట్ అవుతుంది. 8 అంకెలు మినిమం ఉండాలి, 8 క్యారెక్టర్స్ ఉండాలి, అంటే 4 అంకెలు 4 అక్షరాలు కావచ్చు అలాగా. తర్వాత స్టార్ట్ షాపింగ్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి మీరు కూపన్స్ పర్చేస్ చేయడం కోసం ఇది ఉంటుంది. దీన్ని మీకు తర్వాత నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో.
అదేవిధంగా డౌన్లైన్ షాపింగ్ కోసం అని ఉంటుంది. ఇది కూడా నేను మీకు తర్వాత వివరిస్తాను. ఫస్ట్ మీ దాని గురించినటువంటిది మీకు తెలిస్తే సేమ్ అదే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. మై ఆర్డర్స్, మీరు కంపెనీలో ఏమైనా ఆర్డర్ పెట్టి ఉంటే కనుక ఈ ఆర్డర్ పెట్టినటువంటి దాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏ రోజున ఏం పెట్టారు, ఎంత ఆర్డర్ పెట్టారు అనేటువంటిది మీకు ఇక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. ఎక్నాలజ్ అయిందా కాలేదా, ఇదిగోండి ఇవి ఎక్నాలజ్డ్ అయిపోయినవి, ఎక్నాలజ్ చేయలేదు ఇంకా అలా ఉందన్నమాట. సో అలా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మై డౌన్లైన్ ఆర్డర్, మై డౌన్లైన్ ఆర్డర్స్, ఇవి కూడా మనం డౌన్లైన్ ఆర్డర్స్ కోసం మనం చూసుకునేవి. ఎక్నాలజ్ కాలేదు ఇది, దీన్ని క్లిక్ చేసాము అని అంటే మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే దాన్ని మనం ఎక్నాలజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, దాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ అనమాట. ఒకవేళ దాని గురించి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేటువంటి దాని గురించి అయితే కనుక మీరు ఆ వీడియో చూస్తే కంప్లీట్గా అర్థమవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి డౌన్లైన్ ఆర్డర్స్, డౌన్లైన్ కోసమైనా సరే మనం ఆర్డర్స్ ఎట్లా చేయొచ్చు ఏంటి అనేటువంటిది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ దీంట్లో చూపించట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జీనాలజీ, మనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఎక్కువగా ఇందులోనే ఉంటాయన్నమాట. ట్రీ వ్యూ, ఈ ట్రీ వ్యూలో వచ్చేసి మనకు ఇదిగోండి ఈ ఐడిలో వచ్చేసి ఇక్కడ ఒకరే మాత్రమే ఉన్నారనమాట. ఓకే, సో ఈ ఐడికి ఒకరు మాత్రమే ఒక పక్కన ఉన్నారు. ఆర్గనైజేషన్ 1లో ఒకరు ఉన్నారు, 2లో ఎవరూ లేరు, ఉంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి ట్యాబులర్ వ్యూ, అంటే మీ టీంలో ఎంతమంది అయితే ఉన్నారో, ఇది డమ్మీ ఐడి, దీనికోసం ఏం చేశానంటే ఒకటి క్రియేట్ చేశాం కాబట్టి చూపించడం కోసము. సో ఇక్కడ వచ్చి ఈ డమ్మీ ఐడి కింద వచ్చేసి ఏంటంటే ఈ ఒక ఐడి వేయటం జరిగింది, అది మీకు చూపిస్తుంది ట్యాబులర్ వ్యూ. అంటే మీకు ఉన్నటువంటి డౌన్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వరుసగా లిస్ట్ చూపిస్తుంది అనమాట. మీకు ఇలాగా పేజీకి ఒక 10 మంది చొప్పున చూపిస్తుంది. ఎంతమంది అయితే 100 మంది ఉన్నారనుకోండి 10 పేజీలు ఉంటాయి అనమాట, వరుసలో చూపిస్తుంది. అదే మీకు ఎటున్నటువంటి ఆర్గనైజేషన్ 1లో ఉన్న వాళ్ళు 2లో ఉన్న వాళ్ళని చూసుకోవాలంటే ఇది. నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ స్పాన్సర్స్, ఇప్పుడు మీకు చాలా మంది అవుతారు, మీరు జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు జాయిన్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు. ఫస్ట్ వ్యక్తులు ఏబిసిడి మీరు జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ క్రింద 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 వాళ్ళు ఉంటారు. సో ఇందులో మీ డైరెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మీరు చూసుకోవాలి అని అంటే డైరెక్ట్ స్పాన్సర్స్, ఇదిగోండి డైరెక్ట్ స్పాన్సర్స్, అంటే మీకు నేరుగా మీ ఐడి తర్వాత ఎవరున్నారు, నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఎవరున్నారు అనేటువంటి తెలుసుకోవడానికి మనకు ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. పర్ఫార్మెన్స్ బోనస్, ఇప్పుడు ఉదాహరణకు మీరు టీమ్ కోఆర్డినేటర్ అయ్యారనుకోండి, టీమ్ కోఆర్డినేటర్ అయితే మీకు పర్ఫార్మెన్స్ ఎలా వస్తుంది అనేటువంటిది, పర్ఫార్మెన్స్ ఎంత అయ్యింది ఎంత అవ్వాలి అనేటువంటిది ఈ పర్ఫార్మెన్స్ బోనస్ అనేటువంటి దాంట్లో ఉంటుంది. అలాగే చెక్ మై గోల్, ఇది చూడండి చెక్ మై గోల్, మీరు ఉదాహరణకు ఇప్పుడు ఈ ఐడి ఏమీ లేదు, ఇది ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ర్యాంక్, మీరు టీమ్ కోఆర్డినేటర్ అవ్వాలి అనుకున్నారు, టీమ్ కోఆర్డినేటర్ అవ్వాలని మీరు క్లిక్ చేశారు, గో అని కొట్టారు, కొడితే ఏమవుతుంది ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తుంది. అచీవ్డ్ ఏమైంది, ఇక్కడ 11,250 బీవీ ఆర్గనైజేషన్ 1లో అయ్యింది, అదేవిధంగా 25,125 అనేటువంటిది ఆర్గనైజేషన్ 2లో అయ్యింది. సో ఇంత అయ్యింది, 2,50,000 2,50,000 మ్యాచ్ అయితే కానీ మనం ఇది అవ్వవలసింది ఇంత, అయ్యింది ఇంత, ఎంత రిక్వైర్మెంట్ ఉంది కావాల్సింది ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలాగా మనం చూసుకోవచ్చు. అలా తర్వాత వచ్చేసి చెక్ మై రివార్డ్స్ ఏమైనా వచ్చాయా మీకు కంపెనీ నుంచి అనేటువంటిది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏం రివార్డ్స్ వచ్చాయి మీకు అనేటువంటిది. అదేవిధంగా జీబీవీ డీటెయిల్స్, అంటే గ్రూప్ బీవీ డీటెయిల్స్, ఏ వారానికి ఆ వారం అనేటువంటిది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎంత బిజినెస్ ఏం జరిగింది అనేటువంటిది మీరు ఇక్కడ మొత్తం కూడా క్లియర్గా చూసుకోవచ్చు. డేట్ టు డేట్ వెనక్కి వెళ్తూ ఉంటాయి, వెనక్కి ఎలా చూసుకోవాలి, ఇలా మీరు జాయిన్ అయిన కాడ నుంచి ఉంటుంది అనమాట. టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. ఆర్గనైజేషన్ 2లో ఏ వారం ఎంత జరిగింది, ఆర్గనైజేషన్ 1లో ఏ వారం ఎంత జరిగింది, కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు. ఓకే, అలాగా. నెక్స్ట్ బీవీ డీటెయిల్స్, ఇది మీ ఐడి, ఈ మీ ఐడి ఓపెన్ చేశారు, ఇక్కడ పీబీవి అని ఉంది, అంటే పర్సనల్ బీవీ. ఈ ఐడి మీద
పర్సనల్ పర్చేజ్ మాత్రమే జరుగుతుంది. ఇది వచ్చి 36,375 బీవీ ఉంది, పర్సనల్ బీవీ జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్గనైజేషన్ 1లో 0 ఉంది, ఆర్గనైజేషన్ 2లో 0 ఉంది. అంటే ఇక్కడ ఎవరైనా బిజినెస్ చేశారు అంటే ఆ బిజినెస్ ఇక్కడ చూపిస్తుంది. ఆర్గనైజేషన్ 2లో ఉండే వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ పర్సనల్ బీవీ మీ వ్యక్తిగతంగా మీరెంత పర్చేజ్ చేశారు అనేటువంటిది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి చెక్ మై లాయల్టీ. మీరు ఒకవేళ లాయల్టీ బోనస్కి ఎలిజిబుల్ అయ్యి ఉంటే కనుక, అంటే స్టార్ సిల్వర్ కానీ డిటీసీ కానీ ఇలా అయ్యి ఉంటే కనుక మీరు ఎంత చేశారు, ఎంత చేయాల్సి ఉంది అనేటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ చూపిస్తుంది. ఎటువైపు ఎంత చేశారు, ఏ లెగ్లో ఎంత చేశారు, ఏ లెగ్లో ఎంత చేయాల్సి ఉండింది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చెక్ మై ర్యాంక్ ఇన్కమ్. మీకు ర్యాంక్ ఇన్కమ్ అనేటువంటిది స్టార్ సిల్వర్, స్టార్ పెరల్ ఇలా అక్కడ నుంచి మీకు వస్తుంది. అంటే ఇది డిస్ట్రిబ్యూటర్ ఐడి కాబట్టి నాట్ అప్లికబుల్, అంటే మీరు ఆ స్థాయికి రాలేదు అని చెప్తుంది అనమాట మామూలుగా చెప్పాలి అని అంటే. సో ఇక్కడికి వచ్చాము అని అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది ఏం వస్తుంది, చెక్ మై ర్యాంక్ ఇన్కమ్. ర్యాంక్ ఇన్కమ్కి పారామీటర్స్ ఏంటి అంటే టార్గెట్ ఎంత, మీరు ఎంత చేశారు, ఎంత చేయాల్సింది అనేది మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. చెక్ మై కాంటెస్ట్ జీబీవి. కంపెనీ ఏదైనా మీకు కాంటెస్ట్ పెట్టింది అంటే ఫారెన్ టూర్ ఏదైనా పెట్టారు, ఆ పెట్టినప్పుడు ఎంత అయింది అనేటువంటిది మీరు చెక్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి కదా. ఆ చెక్ చేసుకునేదంతా కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎంత అవ్వాల్సి ఉండింది, ఎంత అయింది, ఏ టైం లిమిట్ ఉంది, టైం లిమిట్ ఎంత ఉంది మీకు, అవన్నీ కూడా ఆ టూర్కి సంబంధించింది కానీ లేదా ఆ కాంటెస్ట్కి సంబంధించింది అంతా కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ ఆప్షన్స్ అన్ని చూసాం కదా. దెన్ నెక్స్ట్ ద ఆప్షన్లోకి వెళ్దాం. ఇన్కమ్స్, సేల్స్ టర్న్ ఓవర్ బోనస్. ఈ సేల్స్ టర్న్ ఓవర్ బోనస్ ఈ వీక్ నెంబర్ ఎంత, 578. తర్వాత వచ్చేసి ఇది ఆ వీక్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, ఆర్గనైజేషన్ 1లో ఇంతకు ముందు ఎంత ఉంది, ఆర్గనైజేషన్ 2లో ఎంత ఉంది, 0. సో ఇలాగా మనకు ఏం జరిగింది, ఎంత జరిగింది, ఎంత క్యారీ ఫార్వర్డ్ ఉంది, ఎంత రీపర్చేజ్ అందులో, ఇవన్నీ కూడాను ఇందులో చూపించడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని మనకు ఇందులో చూపించడం జరుగుతుంది. లాస్ట్కి వచ్చేసి మీకు బీవీ ఎంత మ్యాచ్ అయింది, 0 మ్యాచ్ అయింది. ఇక్కడ ఎస్టీబీ ఎంత వచ్చింది, సేల్స్ టర్న్ బోనస్ మ్యాచింగ్ ఏం కాలేదు కాబట్టి 0 ఏం రాలేదు. క్యారీ ఫార్వర్డ్ 2625 బీవీ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, ఇలాగా అన్ని డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి వీక్లీ పేఅవుట్. ఈ వీక్లీ పేఅవుట్ అనేటువంటి చూడండి, ఇక్కడ వీక్లో మీకు ఎంత, మీరు పేఅవుట్ ఎంత వచ్చింది. సో కరెంట్ వీక్ ఏం రాలేదు, ఇంతకు ముందు వచ్చినటువంటి దీంట్లో బిఫోర్ ఎంత వచ్చింది, 900 వచ్చింది, ఎంత 900, జిఎస్టీ ఎంత, బిజినెస్ సపోర్ట్ ఫీజు అంటే అలా ఉంటుంది ఆప్షన్. ఇది ప్రాసెసింగ్ ఫీజు ఎంత, టీడీఎస్ ఎంత, మీకు నెట్ ఎంత వస్తుంది, ఇది మీరు క్లిక్ చేశారు అని అంటే మీ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది, ఎంత ట్రాన్స్ఫర్ అయింది, ఎవ్రీథింగ్, ఏ వీక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇది రావటం జరుగుతుంది. ఓకే, ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి వీక్లీ ఆన్ హోల్డ్. మీకేమైనా వచ్చి హోల్డ్లో ఏమైనా ఆగిపోయి ఉండిందా, మీరు పర్సనల్ పర్చేస్ చేయకపోవటం వల్ల కానివ్వండి, లేదు అని అంటే మీరు ప్రూఫ్లో ఒక్కొక్కసారి అప్డేట్ చెయ్యరు, పాన్ కార్డ్ అప్డేట్ చేయకపోవటం, లేదనంటే ఆధార్ కార్డ్ అప్డేట్ చేయకపోవటం, ఇలాగ ఏదైనా అప్డేట్ చేయకుండా ఉంటే కనుక ఆ పేఅవుట్ అనేటువంటిది ఇక్కడ హోల్డ్లో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ బోనస్. మంత్లీ బోనస్ అనేటువంటిది అంటే మీరు ఒకవేళ ర్యాంక్ అచీవర్ అయ్యి ఉంటే కనుక, అంటే టీమ్ కోఆర్డినేటర్ కానివ్వండి, స్టార్ సిల్వర్ కానివ్వండి, స్టార్ పెరల్ కానివ్వండి, ఆ పై ర్యాంక్ ఏ ర్యాంక్ అయినా సరే మీరు చేసినప్పుడు మీకు పర్ఫార్మెన్స్ బోనస్ అని, లాయల్టీ బోనస్ అని, ర్యాంక్ ఇన్కమ్ అని, ఎన్టీసీ క్లబ్ బోనస్ అని, రాయల్టీ అని, ఇలాగా రకరకాలైనటువంటి బోనస్లు అనేటువంటిది రావటం జరుగుతుంది. ఆ బోనస్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట మంత్లీ బోనస్లో. అలాగే మంత్లీ పేఅవుట్, ఆ బోనస్లు మొత్తం ఇక్కడ సమరైజ్ చేసి మీకు టోటల్గా పేఅవుట్ ఎంత వస్తుంది అనేటువంటిది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఆన్ హోల్డ్. ఒకవేళ మంత్లీ బోనస్ ఏదైనా హోల్డ్లో ఉందా, ఏదైనా పరిస్థితి ఎదురయ్యి మీ బోనస్ని హోల్డ్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆ హోల్డ్లో ఉంటే ఎక్కడ చూపిస్తుంది అని అంటే మంత్లీ ఆన్ హోల్డ్లో చూపిస్తుంది. అదేవిధంగా ఎంఐడిజీ పేఅవుట్, మన దగ్గర ఆన్లైన్ ఒక ప్లాట్ఫామ్ ఉందన్నమాట,
ఆన్లైన్ కోర్స్ ఉంది, దానికి సంబంధించి స్పెషల్ పేఅవుట్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. ఎంఐ డిజి ఆన్ హోల్డ్, దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైనా మీకు రాకుండా ఏదైనా కారణం వల్ల ఆపవలసి వస్తే అది హోల్డ్లో పెట్టి ఉంచుతారు. అదేవిధంగా టీడీఎస్ డీటెయిల్స్, మీకు ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ఫామ్ 16 అదంతా కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. జిఎస్టీ డీటెయిల్స్, ఒకవేళ జిఎస్టీ డీటెయిల్స్ మీకు పెద్ద పెద్ద పేఅవుట్స్ తీసుకునే వాళ్ళు అయితే కనుక మీకు ఇక్కడ జిఎస్టీ డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి. అదేవిధంగా ఎంఐడిజి జిఎస్టీ డీటెయిల్స్ అనమాట, ఎంఐడిజికి జిఎస్టీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక దాని జిఎస్టీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇన్కమ్ కాలమ్స్లో ఉన్నటువంటిది, అంటే బేసిక్గా ఉండేటువంటి వాళ్ళ కోసం ఇది చెప్పడం జరుగుతుంది. అస్సలు వెబ్సైటే చూడటం రాదు, వెబ్సైట్లో ఏ ఆప్షన్లో ఏముంటుందో అస్సలు తెలియదు అనేటువంటి వాళ్ళ కోసం నార్మల్ ఐడిని ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. అంకెలు అవన్నీ ఉన్నాయి చూపిస్తే కొంచెం కన్ఫ్యూజన్ పెరుగుతుంది, కాబట్టి అలా కాకుండా నార్మల్ ఉన్నటువంటి తీసి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ప్లాన్. దీంట్లో మార్కెటింగ్ అనేటువంటి సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ బిజినెస్ ప్లాన్ ఉంది చూడండి. బిజినెస్ ప్లాన్ మనకి ఇక్కడ ఇట్లా స్క్రోల్ చేయొచ్చు. ఎందుకు ఇది స్టార్ట్ చేయాలి అనేటువంటి వివరణ ఉంటుంది ఫస్ట్. అలాగే ఎన్ని ఇన్కమ్స్ వస్తున్నాయి, 10 రకాలైనటువంటి ఇన్కమ్స్ అనేటువంటిది మనం ఈ బిజినెస్ ద్వారా తీసుకోవచ్చు. ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్, దెన్ నెక్స్ట్ వచ్చేసి సేల్స్ టర్నోవర్ బోనస్, క్యారీ ఫార్వర్డ్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ అనమాట ఇది. థర్డ్ ర్యాంక్ ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటి, ఏ ర్యాంక్ 2,50,000 2,50,000 అయితే టీమ్ కోఆర్డినేటర్, 5,00,000 మ్యాచ్ అయితే ఏరియా టీమ్ కోఆర్డినేటర్, అలాగే 7,50,000 మ్యాచ్ అయితే డిస్ట్రిక్ట్ టీమ్ కోఆర్డినేటర్. ఇలాగా 2 lakhsలో పోతుంది, 3 lakhsలో వేరే లెవెల్స్ ఉంటాయి. ఇలాగా ఇక్కడ చూడండి 75 కోట్ల మ్యాచింగ్, 150 కోట్ల మ్యాచింగ్ అట్లా. సో ఇలాగ పెద్ద పెద్ద స్థాయిలో ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ అవన్నీ పాసిబుల్ అనమాట. 5 కోట్ల 150 కోట్ల 300 కోట్ల అని మనం అనుకుంటాం. అవన్నీ కూడా ఇక్కడ చేసినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారనమాట. ఎంత బ్యూటిఫుల్ ప్లాన్ అంటే మీరు ఈ ప్లాన్లోకి వెళ్ళి లోపల చూస్తుంటే కానీ ఈ ప్లాన్ యొక్క బ్యూటీ అనేటువంటిది అర్థం కాదు. కింది నుంచి వచ్చిన తర్వాత డైమండ్ అవ్వాలి అని అంటే ఏంటి అని అంటే 4 ప్లాటినం చేయాలి, 4 డైమండ్స్ చేయాలి. డైమండ్ అవ్వాలి అని అంటే 5 కోట్ల బిజినెస్ 4 లెగ్గుల్లో చేయాలి. అదే రాయల్ డైమండ్ అవ్వాలి అని అంటే 4 ప్లాటినమ్స్ని తయారు చేయాలి. అంటే కింద వాళ్ళని అచీవ్ చేయిస్తే కానీ మనం అచీవ్ అవ్వం. అంటే పై లెవెల్కి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి లీడర్స్ కింద వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా కూడా ఈ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. ర్యాంక్ ఇన్కమ్, ఓవర్ రైడింగ్ బోనస్, అంటే మనం సేమ్ లెవెల్లో ఉంటే వాళ్ళ పైనుంచి మనకు వాళ్ళ ఇన్కంలో నుంచి మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది అనేటువంటిది. ఇలా సేమ్ ఒకరి కింద ఒకళ్ళు ఉన్నారు. సో ఇలా ఉన్నా కానీ ఇక్కడ నుంచి కూడా మనకి ఇన్కమ్ రావటం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్, అంటే ఏ లెవెల్ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎంత చేస్తే ఎంత అవుతుంది. టీమ్ కోఆర్డినేటర్ 50-50-50 3 లెగ్గుల్లో అయితే, స్టార్ సిల్వర్ అయితే 75-75-75, స్టార్ పెర్ల్ అయితే 1,00,000. అదేవిధంగా ర్యాంక్ 2 lakhsలో అయితే టీమ్ కోఆర్డినేటర్ అయితే అటు 1,00,000 చేస్తే సరిపోతుంది. ఏరియా టీమ్ కోఆర్డినేటర్ అయితే ఇది ఇటు 1,50,000 ఇటు 1,50,000 ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి స్టార్ పర్ఫార్మెన్స్ బోనస్, అంటే 3 లెగ్గులు 4 లెగ్గులు చేసేటువంటి వాళ్ళకి వచ్చే పర్ఫార్మెన్స్ని స్టార్ పర్ఫార్మెన్స్ అని అంటారు. అలాగే స్టార్ పర్ఫార్మెన్స్ అనేది రావటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాయల్టీ బోనస్, డిటీసీ, జెడ్టీసీ, స్టార్ సిల్వర్, స్టార్ పెరల్ ఈ అన్ని ర్యాంకులకి లాయల్టీ బోనస్ అనేటువంటిది ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఉంటుంది. స్టార్ లాయల్టీ ఏం చేస్తారు అంటే బ్యాంకాక్ ట్రిప్, శ్రీలంక ట్రిప్పు, అట్లా బైక్ ఫండ్ ఇలాంటివి. అదేవిధంగా రాయల్టీ ఇన్కమ్, డైమండ్ అండ్ అబోవ్ రాయల్టీలోకి వెళ్తాం, అంటే కంపెనీలో మనం ఒక వాటాదారుడిగా మారిపోతున్నాం అని చెప్పొచ్చు. అట్లా షేర్ హోల్డర్, ఎన్టీసీ క్లబ్ బోనస్ అంటారు దీన్ని. ఎన్టీసీ అయిన కాడ నుంచి ఆ పైన వాళ్ళకి వస్తుంది అనమాట. అవార్డ్స్ అండ్ రివార్డ్స్, స్పెషల్ కేటగిరీలో స్పీడ్గా బిజినెస్ చేసేటువంటి వాళ్ళ కోసం ప్రోత్సాహకాలు ఇవి. మినిమం కండిషన్ పర్చేస్, అది మనం ఎంత పర్చేస్ చేయాలి, ఏ లెవెల్ని బట్టి ఎలా చేయాలి అనేటువంటిది ఇక్కడ
మెన్షన్ చేయడం జరిగింది. ఇది బిజినెస్ ప్లాన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్. మనం ఏమన్నా కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే మనం ఇక్కడికి వచ్చేసి మార్కెటింగ్లోకి వచ్చిన తర్వాత సెకండ్ ఆప్షన్ డౌన్లోడ్ అనేటువంటి క్లిక్ చేస్తే ఇవి వస్తాయి. అదేవిధంగా ఎంఐ సాంగ్, మై లైఫ్ స్టైల్ సాంగ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, డేటా షీట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, అదేవిధంగా మై లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. బిఓపి వెను అంటే మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, బిజినెస్ ఆపర్చునిటీ ప్రజెంటేషన్ మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయో మనం చూసుకోవాలి అని అంటే మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అంటే స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకుంటే అది అక్కడ మనకు రావటం జరుగుతుంది అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి లీగల్ సెక్షన్. మన లీగల్ సెక్షన్ క్లిక్ చేసామనుకోండి, మన కంపెనీకి సంబంధించినటువంటి పాన్ కార్డు ఇవి ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఇండియా, ఫిక్కీ, ఇవన్నీ కూడా మనకి ఎన్నైతే భారతదేశంలో లీగల్గా డైరెక్ట్ సెల్లింగ్ నడవడానికి కావాలో అన్ని డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ సెక్షన్లో చూడొచ్చు. నెక్స్ట్ సోషల్ యాక్టివిటీ. కంపెనీకి సంబంధించినటువంటి సోషల్ యాక్టివిటీస్ ఏమేం చేస్తున్నారు, ఫ్లడ్లు వచ్చినప్పుడు కానివ్వండి, భూకంపాలు వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా ప్రత్యేకమైన సందర్భాన్ని చేసి కార్యక్రమం, ఏదైనా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఎలాంటివి చేయటం కానివ్వండి, ఇవన్నీ చేసినటువంటి అన్నీ కూడా మనకి ఇందులో చూపించడం జరుగుతుంది. ఇలాగా. సో మనం కంప్లీట్గా మార్కెటింగ్ సెక్షన్ అయిపోయింది. అచీవర్స్, ర్యాంక్ అచీవర్స్ లిస్ట్. ఎవరెవరైతే ర్యాంక్ అచీవర్స్ ఉన్నారో ఆ ర్యాంక్ అచీవర్స్ అందరి పేర్లు కూడా ఇందులో ఉంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇది ఈ క్రౌన్ డైమండ్, రాయల్ డైమండ్, ఇది లోడ్ అవటం చాలా కష్టం అనమాట, చాలా పెద్దగా ఉంటుంది కదా. నెమ్మదిగా ఇలా ఇలాగా చాలా పెద్ద లిస్ట్ అనమాట. కిందికి రావాలంటే వేలల్లో ఉంటారు. సో అదంతా మనం ఇప్పుడు చూడలేం. ఓకే, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, అచీవర్స్ లిస్ట్. ఏదైనా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినప్పుడు దాంట్లో అచీవ్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు ఏదన్నా కంపెనీ కాంటెస్ట్ పెడితే మీరు అచీవ్ అయ్యారు, అవార్డు రివార్డు మీకు వచ్చింది, మీరు ఎక్కడ చూసుకోవాలి అని అంటే అవార్డ్స్ అండ్ రివార్డ్స్లో ఇక్కడ చూసుకోవాలి. అచీవర్స్లో టూర్ అచీవర్స్, మీకు ఏదైనా టూర్ పెట్టారు, ఆ టూర్ అచీవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము అయ్యామా కాలేదా అని అనడానికి ఇక్కడ చూసుకోవాలి. ఎంఐ ఛాంపియన్ లిస్ట్, ఛాంపియన్స్ అనేటువంటిది మీరు ఛాంపియనా కాదో చూసుకోవాలంటే ఇక్కడ. సీలింగ్ అచీవర్స్, వారానికి 2,10,000 ఏదైతే మనం ఎర్న్ చేస్తామో ఆ సీలింగ్ అచీవర్స్ అందరి లిస్ట్ ఇక్కడ ఉంటుందన్నమాట. సీలింగ్ అచీవర్స్ లిస్ట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, వేలల్లో ఉంటారనమాట. వారానికి 2,10,000 రూపాయలు తీసుకుంటుంటారు. మంత్లీ న్యూ అచీవర్స్ అంటే ప్రత్యేకంగా ఆ మంత్లోనే అచీవ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ మంత్లో అచీవ్ అయినటువంటి వాళ్ళు లిస్ట్ చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఉదాహరణకు మీరే ఉన్నారు, మీరే ఒక లెవెల్ ఎలిజిబుల్ అయ్యారు, ఆ లెవెల్ ఎలిజిబుల్ అయ్యారు కదా, చూసుకోవాలంటే అంత పెద్ద లిస్టులో కుదరదు, ఆ మంత్లోనే కదా. కాబట్టి ఇందులో మంత్లీ న్యూ అచీవర్స్ దాంట్లో మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రాథమికంగా వెబ్సైట్. లీడర్స్కి ఇంకా ఒక 2-3 ఫీచర్స్ ఎక్స్ట్రా ఉంటాయి, ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేటువంటిది ఎక్స్ట్రాగా చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇది వెబ్సైట్ చూసేటువంటి విధానం అనమాట. మొబైల్ యాప్లో కూడా ఏంటనంటే వేరే విధంగా ఉంటుంది, కానీ కంప్లీట్గా ఉండేదంతా ఇదే. సో కాబట్టి దీన్ని రెగ్యులర్గా చూస్తూ ఉండటం అనేటువంటిది చూడవలసినటువంటి అవసరత ప్రతి లీడర్కి ఉంటుంది. మీరు సీరియస్గా బిజినెస్ చేయాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. దీంట్లోకి వెళ్ళి ఏముండింది ఆప్షను అంటే ప్రతిదీ చూసుకోవాలి, ఎక్కడ ఏముండింది, కంపెనీ ఏ ఫెసిలిటీస్ అనేటువంటిది మనకి ఇచ్చింది, మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉండింది. ఇక్కడ మీరు చూడండి, మీ ఐడిలో ఇక్కడ పిక్చర్ అనేటువంటిది ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పిక్చర్ లేదు కదా, మీ ఫోటో చేంజ్ ఆల్రెడీ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే అప్లోడ్ చేసుకోవచ్చు. 1 MB కన్నా తక్కువ ఉండాలి అది.
అడ్మిన్కి వెళ్ళి అది అప్రూవ్ అవుతుంది అనమాట. సో తర్వాత మీరు చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఈ వీడియో మీరు చూసి కంప్లీట్గా వెబ్సైట్ చూసి మాత్రం వదిలేయకుండా 1-2 సార్లు మీ ఐడిలోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి మీ బీవీ ఆర్గనైజేషన్ 1లో ఎంత అవుతుంది, 2లో ఎంత అవుతుంది, ఎంత అవ్వాల్సి ఉండింది, ఏ ర్యాంకులో మీరున్నారు, మీరు పలాని ర్యాంకుకి వెళ్ళాలంటే మీరు ఎంత చేయాల్సి ఉంది, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూసుకోవడం ద్వారా మీకంటూ ఒక ఆలోచన అనేటువంటిది ఏర్పడుతుంది. మీకంటూ కొన్ని గోల్స్ సెట్ చేసుకోగలరు. తద్వారా మై లైఫ్ స్టైల్లో ఉన్నత స్థాయికి చేరుకోగలరు. దీనికి సంబంధించినటువంటిది కానీ మై లైఫ్ స్టైల్కి సంబంధించింది కానీ ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి, లేదా మీ టీంని లీడర్ని కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ కొత్తగా మొదలు పెట్టాలన్నా, లేదు అని అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో చేసి మేమేం సాధించలేకపోయాము, లేదు అని అంటే రకరకాలైనటువంటి కారణాల వల్ల మేము ఆగిపోయాము అనేటువంటిది మీరు అంటున్నట్లయితే, ఒకవేళ మీకు ఆసక్తి ఉండి, మీకు డైరెక్ట్ సెల్లింగ్ మీద నమ్మకం ఉండి, మేము ఎదగాలి, ఎదుగుతాము, మంచి లీడర్ ఉంటే, మంచి టీం ఉంటే, మంచి ప్రోడక్ట్ ఉంటే, మంచి ప్లాన్ ఉంటే ఎదుగుతాము అని అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు ఒక మంచి టీంకి మిమ్మల్ని అటాచ్ చేయడం జరుగుతుంది, సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని ఇన్కమ్లోకి తీసుకురావడం జరుగుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. జై మై లైఫ్ స్టైల్.